హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాజా తెలుగు ట్రావెలర్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎంత ఈజీగా ఉంటుందో మనం ఈ వీడియోలో చూద్దాం. స్టార్టింగ్ ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడి నుంచి బోర్డింగ్ చెకింగ్ ఉంటుంది. ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా లోనికి ఎంటర్ అయిన తర్వాత మనకి బోర్డింగ్ టికెట్ ఇస్తారు. చాలా తేలిక ఫ్రెండ్స్ ఈ ఫ్లైట్ జర్నీ. చాలామంది అనుకుంటారు చాలా కష్టం, మేము ఎక్కలేవు, మాకు తెలియదు ఇవన్నీ. మొదట్లో నేను అలా కంగారు పడ్డాను. చాలా ఈజీ. ఇలాగ లోనికి ఎంటర్ అవగానే మనకి బోర్డింగ్లోకి మన టికెట్ ఇస్తారు. ఈ విధంగా బోర్డింగ్లో మనం ఏదో ఒక ఐడి ప్రూఫ్ చూపించాలి. ప్రూఫ్ ఇస్తే మన ఎక్కాల్సిన ఫ్లైట్ టికెట్ ఇస్తారు. మనం తీసుకెళ్లే లగేజ్ని బట్టి దానికి కాస్ట్ వేస్తారు. తక్కువ లగేజ్ అయితే బై హ్యాండ్ తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా ఎక్కువ బరువు ఉంటే దానికి ఛార్జ్ వేస్తారు. ఈ విధంగా బ్యాగ్ చెకింగ్ ఉంటుంది. తక్కువ వెయిట్ అయితే మనం బిల్ కట్టాల్సిన పనే లేదు. మినిమం ఇంతనే వెయిట్ ఎంత ఉంటుంది. మా ఈ జర్నీలో జబర్దస్త్ కమెడియన్స్ని చాలా దగ్గరగా చూసాము. ఇక్కడ టీ క్యాంటీన్, బట్టల షాపులు చాలా ఉంటాయి ఇక్కడ షాపింగ్స్. మేమైతే కాఫీ టేస్ట్ చేసాం. కొంచెం కాస్టే, చాలా బాగుంది. తర్వాత మనం వెళ్ళాల్సిన గేట్ నెంబర్ ఇస్తారు. 1 2 3 4 అలా ఉంటుంది. మాకైతే గేట్ 4 వచ్చింది. ఇది ఎంట్రన్స్ అన్నమాట ఫ్లైట్ ఎక్కడానికి. ఇక్కడ టికెట్ చూపించుకొని మనకి ఫ్లైట్కి ఎంట్రీ ఇస్తారు. ఒకవేళ మనకి ఏదైనా తెలియపోయినా వాళ్ళు దగ్గరుండి అన్నీ చూపిస్తారు, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి ఏంటని. కొత్తగా వెళ్ళే వాళ్ళు ఏం కంగారు పడక్కర్లేదు, ప్రతి వారు దగ్గరుండి చూపిస్తారు. ఎలా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఎలా బ్యాగ్ పెట్టాలి, ఎలా ఫ్లైట్ పైకి వెళ్ళేటప్పుడు ఎలాగా సేఫ్గా ఉండాలి, ఆ విధంగా మనకి అన్ని బ్యాగులన్నీ చూపిస్తారు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది. చాలామంది అనుకుంటారు అమ్మో ఫ్లైట్ జర్నీ చాలా కష్టం అని. చాలామంది హోస్టర్స్ ఉంటారు, ఎయిర్ హోస్టర్స్. మనకు తెలియపోయినా చాలా బాగా రెస్పాండ్ అవుతారు. మనం లోన ఎంట్రన్స్ అయిన దగ్గర నుంచి దిగే వరకు ప్రతిదీ మనకి చాలా హెల్ప్ఫుల్గా మాట్లాడతారు. చాలా తేలిక ఫ్రెండ్స్. ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది. మేఘాల పైకల్లా వెళ్తుంది. నేనైతే చాలా భయపడిపోయాను. మీలో ఎవరన్నా ఫ్లైట్ జర్నీ చేస్తుంటే ఆల్రెడీ కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీరు ఎలా ఫీల్ అయ్యారు. వైజాగ్ నుంచి విజయవాడ 40 minutesలో జర్నీ అయిపోయింది. విత్ ఇన్ 35 minutes 40 minutesలో మనం విజయవాడలో ఉంటాం.
చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ జర్నీ మాత్రం. నేనైతే నా లైఫ్లో ఫ్లైట్ ఎక్కగలనా లేదా అనుకున్నాను, కానీ నా ఈ కోరిక అయితే తీరింది. ఫ్లైట్ వెళ్ళేటప్పుడు నేను కింద నుంచి అలా చూసేవాడిని, తలపైకి ఎత్తి నోరు తెరిచి చూసేవాడిని ఈ ఫ్లైట్ నా లైఫ్లో ఎక్కగలనా లేదని. కానీ ఫస్ట్ టైం ఎక్కాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. భయం అవుతే ఏముండదు, చాలా తేలిక. మీరు లోన టికెట్ తీసుకుని వెళ్ళిన దగ్గర నుంచి దిగే వరకు ఎయిర్ హోస్టర్స్ ఉంటారు, ప్రతిదీ చెప్తారు. మీకు ఏది తెలియపోయినా ప్రతిదీ ఎటు వెళ్ళాలి ఏంటి అన్నీ వివరంగా చెప్తారు. సీట్ బెల్ట్లు పెట్టుకోవటం కానీ దిగడం కానీ అసలు ఏమీ భయపడాల్సిన పని లేదు, చాలా తేలిక ఫ్రెండ్స్. ఎవరన్నా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఈజీగా వెళ్ళచ్చు. ఐడి ప్రూఫ్ కంపల్సరీ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. మన ఇక్కడ లోకల్ జర్నీ అవుతే, అది ఇంటర్నేషనల్ అవుతే నాకు అయితే తెలియదు. నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను, మీ అందరు సపోర్ట్ ఉంటే. అట్ లాస్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. విత్ ఇన్ 35 minutesలో కింద ల్యాండ్ అయిపోయింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఎంజాయ్ చేస్తుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఫ్లైట్ దిగిన తర్వాత ఈ విధంగా మనకి అవుట్ సైడ్కి ఇలా బస్సులో తీసుకెళ్తారు. ఇది మన గన్నవరం ఎయిర్పోర్ట్. ఇది నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.